దొంగలంటే మొఖానికి మాస్కులు పెట్టుకొని అర్ధమరాత్రులు తాళాలు వలగొట్టి గల్లపెట్టెల ఖజానా చదురుకుపోయేంత రిస్క్ చేస్తలేరోల్లా అయ్యాలి రేపు నిత్యం దుకాణాలకు వచ్చే కస్టమర్ల లెక్కనే మస్తు గిరాకీలు చేసే ప్రైమ్ కస్టమర్ల లెక్కనే మాయలు చేస్తున్నారు. కాలానికి తగ్గట్టు మస్తు అప్డేట్ అవ్వకుండా జనాలని ఎట్లా బోర్ల వాడేస్తున్నారు చూడుండ్రి. నమ్మితిరా సిద్ధ అంటే ముంచితిరా నిండా అన్నట్టు తయారైతున్నారు ఇయ్యాల రేపు దొంగబడి మగాళ్ళు. ముఖానికి పెద్ద పుట్టు మచ్చ, చేతుల కత్తులు పట్టుకొచ్చి భయపెట్టి పైసలు గుంజే రోజులు పోయినాయుల్లా. కాలానికి తగ్గట్టు టెక్నాలజీని వాడి నమ్మినోళ్లను నిండా ముంచుతున్నారు దొంగబట్టే వాజిగాళ్ళు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి కాడ ఒక ఇద్దరు ఇస్మార్ట్ యాప్లతో దుక్నపోల గల్లా పెట్టే ఖాళీ ఎత్తున్నారట. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ఆంధ్రా దిక్కు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాడుండే ముత్యాల గోపి, నల్గొండ జిల్లా మిర్యాల కాడుండే సిద్ధాపురం కార్తీక్ జగ్గయ్యపేట కాడ టిఫిన్ సెంటర్ నడుపుకుంటా దోస్తులైనరట. అల్కగా పైసలు సంపాదించాలనే ఆలోచనతోటి కొత్త దందా స్టార్ట్ చేసిరట. మరి వీళ్ళు టెక్నాలజీని ఎంత వాడుతున్నారో ఎట్లా వాడుతున్నారో హుజూర్ నగర్ సిఐ రావు సార్ చెప్తారట. ఇనుండ్రో పారి. హుజూర్ నగర్ లో 2 ప్రాంతాలలోను మరియు గరిడేపల్లి పోలీస్ స్టేషన్ కి ఎదురుగా ఉన్నటువంటి కిరాణం షాపులోను మరియు మఠంపల్లి, త్రిపురారం, మిర్యాలగూడ అండ్ మేలచెరువు ఈ ప్రాంతాలలో వీళ్ళు ఈ యొక్క సెల్ ఫోన్లో వీళ్ళు ఏం చేస్తారంటే మొదటగా క్రోమ్లోకి వెళ్ళిపోయి సెల్ ఫోన్లో ఫోన్పే పేక్ అనే ఒకటి ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే మనకు ఈ షాపులలో ఎక్కడైతే మనకు ఈ యొక్క స్కానర్లో పెట్టంగానే దానిలో అమౌంట్ కొట్టంగానే వాళ్ళకు వెళ్ళిపోయినట్టుగా బ్లూటిక్ వచ్చేసి సౌండ్ కూడా వస్తుంది. దానితో వాళ్ళు ఉన్నటువంటి బిజీలో వాళ్ళు ఏమనుకుంటారంటే అమౌంట్ మాకు పడింది అనుకుంటారు. వీళ్ళు ఆలాప్సరంగా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగానే గరిడేపల్లి పోలీస్ స్టేషన్కి ఎదురున్నటువంటి కిరాణం షాపులో వీళ్ళు ఒక 25,000 రూపాయల బిల్లు అన్ని కూడా కిరాణం వస్తువులు కొనుగోలు చేసినారు. కొనుగోలు చేసి కారులో ఒక వ్యక్తి రెడీగా ఉంటాడు, వచ్చి సరుకులంతా కూడా కారులో వేసుకొని ఈ ఫోన్పే కొట్టినట్టుగా అతను చూపించేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అదేవిధంగా హుజూర్ నగర్లో కూడా 2 ప్రాంతాల్లో కూడా అదేవిధంగా చేయడం జరిగింది. మఠంపల్లిలో సిగరెట్ ప్యాకెట్లకు సంబంధించి అక్కడ కొనుగోలు చేసి సేమ్ ఫోన్పే ద్వారా చేసినట్టుగా ఈ విధంగా మొత్తం కలిపి 1,20,000 రూపాయల నగదుని వాళ్ళు ఈ ఫోన్పే ద్వారా కొట్టినట్టుగా వాళ్ళు చూపించడం జరిగింది. ఫోన్లా ఫేక్ ఫోన్ పే యాప్ తోని కొన్న సరుకులకు పైసలు కొట్టినట్టు చూపెట్టి కిరాణా దుకాణ పోలను బోర్ల పడేస్తున్నారట ఈ దొంగ బట్టే వాజిగాళ్ళు. ఇప్పటిదాకా 1,26,000 రూపాయల సరుకుకు ఫేక్ యాప్ లో పైసలు కొట్టినట్టు చూపెట్టి ఉత్తగానే వేసుకొచ్చిరట. 100 గొడ్లను నిన్న రాబందు ఒక గాలివానకు చచ్చినట్టు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి కాడ హుజూర్ నగర్ పోలీసు వాళ్ళు బండ్లు చెకింగ్ చేస్తా అంటే సిక్కిర్రిట్లా. కారును పైసలను దొంగలను దొరకబట్టి స్టేషన్ కు దోలుకపోయిర్రు పోలీసులు. మరి వ్యాపారాలు చేసేటోళ్ళు చూస్తున్నారు కదా ఇవాళ రేపు దొంగలు ఎంత అప్డేట్ ఉన్నారో. ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎక్కువ తక్కువ పైసలు కొడుతున్నారంటే నిమ్ములంగా చెక్ చేసుకున్నాకనే సామాన్లు అప్పచెప్పుండ్రి. గుడ్డిగా నమ్మి ఉత్తగా ఆగం కాకుండ్రి, సరేనా?